మనవి చేస్తూ మరి కాసేపట్లో పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియవలసిందని కోరుతూ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు దాడులెన్ని జరిగిన గాని రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని ఘనంగా స్వాగతిస్తా ఉన్నాం. మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అందరూ ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా. దృఢ సంకల్పం ఉంటే ఉక్కు సంకల్పం లాంటి సంకల్పాన్ని ఉండి ఈరోజు గత ప్రభుత్వం మీద పోరాటం చేసి అలుపెరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మన ఉక్కు మనిషి ఒకే ఒక్కడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ పట్టభద్రులందరూ కూడా తమ కరతాళ ధ్వనులతో ఆహ్వానాన్ని పగలవలసిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా సభకు విచ్చేసినటువంటి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరికి కూడా స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు జగిత్యాల డిసిసి అధ్యక్షులు, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రియతమ నాయకులు జిల్లాకు పెద్ద దిక్కున్నటువంటి పెద్దలు జిల్లా మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, సీతక్క గారు, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మన ప్రియ రథసారథి మహేష్ గౌడ్ గారు, మా గౌరవ శాసనసభ్యులు, వేదికమైన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు 27వ తారీఖు ఎన్నికల లోపల పెద్ద ఎత్తున మన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంతో కష్టపడి విద్యా సంస్థలు నిర్మాణం చేసినటువంటి నరేందర్ రెడ్డి గారిని గెలిపియాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు కోదండరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీదున్న పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర ఎమ్మెల్యేలకు, నాతో పాటు పనిచేస్తున్న ఎమ్మెల్సీలకి, వేదిక మీదున్న పెద్దలకు మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ ఈ ఓటు హక్కు కొద్ది మందికి మాత్రమే ఉంది. ఇన్ని నియోజకవర్గాలు కలిస్తే 3 జిల్లాలు, పాత జిల్లాలు కలిస్తే సుమారు 5-6 లక్షల మందికి ఓటు ఉన్నట్టుంది. ఈ 5-6 లక్షల మంది 3 జిల్లాల ప్రజల యొక్క భవితవ్యాన్ని నిర్ణయించే అధికారాన్ని ఉపయోగించుకోవాలి. అందుకని మొట్టమొదట నేను అందరికీ ఒక అభ్యర్థన ఏం చేస్తున్నానంటే, కొంత బాధ్యతగా మనం ఈసారి మన ఓటు హక్కును వినియోగించుకోవాలి, మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా. చాలాసార్లు బీజేపీ నాయకులు అంటారు డబుల్ డెక్కర్ గవర్నమెంట్ అని. ఢిల్లీలో ఎవరున్నారో గల్లీలో వాళ్ళే అధికారంలో ఉండాలి, ఉంటేనే న్యాయం జరుగుతుందని. ఇవాళ చాలా కీలకమైన విషయం, ఈ గవర్నమెంటు ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. వచ్చిన ఈ సంవత్సరంలో చాలా మంచి పనులు కూడా జరిగినాయి. రుణమాఫీ ఇంకా కొద్దిమందికి మిగిలి ఉండవచ్చు, కానీ ఒక్క దఫా ఇంతమందికి రుణమాఫీ చేసిన సందర్భం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తారు, ఆ తర్వాత ఎన్నడూ కూడా జరగలేదు. ఇప్పటికీ కూడా ఒక రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలవుతున్నది. అట్లా మనం చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. ఇప్పటికిప్పుడే చాలామంది ఏమంటారంటే గవర్నమెంట్ టర్మ్ అయిపోయినట్టే, ఏం చేయలేదు, హామీలు ఏమైనాయి అని అడుగుతుంటారు. హామీలు అమలు చేయడానికి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. నిరుద్యోగ సమస్యకి ఇదివరకు ఎన్నడూ లేని ప్రాముఖ్యత దొరికింది. నోటిఫికేషన్లు వచ్చినాయి, కొత్తగా నోటిఫికేషన్లకు క్యాలెండర్ విడుదలైంది. పిసిసి పునర్వ్యవస్థీకరణ, పిఎస్సి పునర్వ్యవస్థీకరణ జరిగింది. నిరుద్యోగులకు శిక్షణ కోసం ఒక ప్రత్యేకంగా నైపుణ్య యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ 1 సంవత్సర కాలంలో జరగటం నిజంగా కూడా చాలా గొప్ప విశేషమే. ఇన్ని కార్యక్రమాలు అమలు జరుగుతున్నప్పుడు వాటిని ఇంకా బలంగా మనం అమలు చేయించుకోవాలంటే మరొక్కసారి ఆ గవర్నమెంట్కు బలాన్ని చేకూర్చాల్సిన బాధ్యత, అవసరం కూడా ఉంది. అందుకే ఈసారి నరేందర్ రెడ్డి గారికి మన ఓటు హక్కును ఇద్దాం, ఉపయోగించుకుందాం. ఢిల్లీ నుంచి కూడా మనకేమీ వివక్షపూరితంగానే కేంద్రం వ్యవహరిస్తుంది. కృష్ణా నదీ జలాల్లో వాటా పోతుంటే మన వాటా మనకు పంచియటానికి 10 ఏళ్ళు చాలలేదన్నారు. ఇప్పటికి కూడా పంచిస్తారనే గ్యారంటీ కనబట్టం లేదు. గోదావరి జలాల వినియోగానికి అనేక రకాలైన ఆక్షేపణలు, మన నీళ్లు మనం వాడుకోవటానికి కూడా లేనిపోని అభ్యంతరాలు. మనకు రావాల్సిన వ్యాగన్ ఫ్యాక్టరీ ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతున్నది, అది నడుస్తుందా లేదా అనేది ఇంకా కూడా అనుమానాస్పదంగానే ఉంది. గిరిజన యూనివర్సిటీ రానే లేదు. నిధుల కొరతకు వచ్చేసరికి తమకు కావలసిన వాళ్ళు ఉంటే ఒక దగ్గర, లేకుంటే ఇంకో తీరన్నట్టుగా ఉన్నది కేంద్రం వ్యవహారం. బందీల కూర్చుంటే మనోడైతే మెత్తడి తునకలు, లేకుంటే ముడుసు బొక్కలు అన్నట్టే ఉన్నది కేంద్ర ప్రభుత్వ వ్యవహారం. ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నప్పుడు మరి ఒక హెచ్చరిక జారీ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. పనులు చేస్తున్న గవర్నమెంట్కు ఒక అవకాశాన్ని ఇవ్వవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇన్ని సందర్భాలు, ఈ సందర్భంలో మన అందరం కూడా కొంత అప్రమత్తంగానే వ్యవహరించాలి, అప్రమత్తంగానే నిలబడి ఉండాలి. మరి ఈ అవకాశం మనం ఇద్దాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారు ఇదే నగరంలో, ఆయన ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడే ఎదిగి మీ అందరి మధ్య నిలబడ్డటువంటి వాడు. ఆ అవకాశం మీరు కల్పించకపోతే ఇంకెవరు కల్పించగలుగుతారు? రేపు మన కోసం ఇక్కడనే కరీంనగర్లో ఉంటాడు, ఇంకొక కాడికి పోయేటోడైతే కాదు కదా. కాబట్టి మన మధ్యన ఈ ఉత్తర తెలంగాణలో మన కోసం నిలబడి మన కోసం పనిచేయగలిగేటువంటి వ్యక్తి, ఇక్కడి సమస్యలు తెలిసిన వాడు, ఇక్కడ అనేక సంవత్సరాలుగా మన మధ్యన మన కోసం సేవ చేస్తున్నటువంటి వాడికి మనం అవకాశం ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడ్డది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మన ఫోన్ ట్యాపింగ్లు అయితే లేవు, బయటికి వెళ్తే నిఘా లేదు, సమావేశం పెట్టుకోవాలంటే భయపడే రోజులు పోయినాయి. తెలిస్తే ఏమనుకుంటారో అని వెనక ముందు అయ్యే రోజులు కూడా కావివి.
మంత్రుల దగ్గరికి పోతే కలిస్తే వింటున్నారు. చాతనైన కాడికల్లా పనులన్నీ తమ చేతుల్లో తామే చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా చేతిలో అధికారం లేదు అని పైకి వేలు చూపిస్తలేదు, మేమే చేసి చూపిస్తామని బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రజాస్వామిక వాతావరణం అయితే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పడ్డది. మనం ప్రశాంతంగా ఉన్నాం. కులగణన జరుగుతున్నది. వెనుకబడుతనాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని మాట ఇస్తున్నారు. ఆ పరిష్కారానికి కేంద్రం కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు చేయూతనిస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి ఒక అవకాశం ఇచ్చి బలోపేతం చేయగలిగితే మన పనులు మరింత వేగంగా జరుగుతాయి కదా. అవకాశం ఇవ్వాలా వద్దా మీరే ఒకసారి సీరియస్గా ఆలోచించండి. ఇది సందర్భం. మనము అందరి తరఫున ఓట్లు వేస్తున్నాం. ఈసారి అందరి తరఫున మనం గట్టిగా నిలబడి ఓట్లు వేయగలిగితే ఈసారి ఈ ప్రభుత్వాన్ని మనం కూడా అందరం గట్టిగా అడిగి ఇంకా మంచి పనులు ఇంకిన్ని సాధించుకోవటానికి అవకాశం ఉంది. ఇంకెవరికైనా ఓటు వేస్తే ఇక్కడ ప్రభుత్వంలో లేరు, వాళ్ళు చేయించే అవకాశం కూడా లేదు. ఢిల్లీ దాకా వెళ్ళి తెస్తారంటే ఢిల్లీలో వీళ్ళని లెక్క చేసేటువంటి వాళ్ళు లేనే లేరు. అయ్యే అవకాశం కూడా లేదు అనేది 10 సంవత్సరాల అనుభవం స్పష్టంగా చెప్తున్నది. ఇంత స్పష్టంగా వాస్తవాలు కనబడుతున్నప్పుడు ఆ వాస్తవాలను మర్చిపోకండి. తప్పకుండా వాటి మీద దృష్టి పెట్టి మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను పేరు పేరున అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. దయచేసి ఎవరు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి ఉంది కాబట్టి కాలాతీతం కాకుండా మోహన్ రెడ్డి గారిని 2 నిమిషాలే దయచేసి చాలా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ గారు, వేదికపైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రజలారా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఆల్ఫోస్ నరేందర్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వవలసిన అవసరం ఉందన్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు మా ఉపాధ్యాయులకు ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ప్రమోషన్లు, అదేవిధంగా బదిలీలు ఒకేసారి టేకప్ చేసి సుమారు 50,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ బదిలీలు చేయించి వాళ్ళకి న్యాయం చేకూర్చాలనే విధానం, ఆ పద్ధతి కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. నేను దాదాపు 18 మంది ముఖ్యమంత్రులతో 32 ఏళ్ళు పనిచేసిన మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈరోజు గ్రాడ్యుయేట్స్ కనుక మనము నరేందర్ రెడ్డిని గెలిపిస్తే రేవంత్ అన్న మనకు ఉద్యోగులు ఇప్పించడమే కాకుండా మన భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాడని చెప్తూ ఈరోజు ముఖ్యంగా చాలామంది మేము చాలా పాఠశాలలు తిరుగుతున్న సందర్భంలో మన కేజీబీవీలు కావచ్చు, మరి ఆదర్శ పాఠాలు కావచ్చు, మరి వివిధ పాఠశాలలో టైమింగ్ మార్చాలని మాకు చాలా ఇబ్బంది అవుతుందంటే ముఖ్యమంత్రి గారు 9 గంటలు మార్చడానికి సానుకూలంగా తెలిపిన విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. కేజీబీ వాళ్ళు 12,000 మంది ఉపాధ్యాయులకు చెప్తా ఉన్నా ఏదైనా చెయ్యాలంటే మన రాష్ట్రం ముఖ్యమంత్రి చేయాలి తప్ప ఇంకెక్కడికో మీకు రావు, మీకు మీదికి వెళ్ళి ఏం ఉత్తర్వులు రావన్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని కేజీబీ వాళ్ళకి చెప్తున్నా. ఇప్పటికైనా కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు మరి నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే మీకు మంచి జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మనం ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు, అదేవిధంగా పట్టభద్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం కనుక ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి గెలిపిస్తే ముఖ్యమంత్రి మనకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తారు. డిఎల్ కానీ పిఆర్సీ కానీ ఇవన్నీ మనం గెలిపిస్తే బార్గెనింగ్ పవర్ మనకు పెరుగుతుందనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తూ మరి పట్టభద్రులందరూ కూడా నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతాం.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క, ఫైర్ బ్రాండ్ సీతక్కను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అశేషంగా ఈరోజు తరలి వచ్చినటువంటి మా కరీంనగర్ సోదరులకు సోదరిమణులకు, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అభిమాన నాయకుడు, అభివృద్ధి ప్రదాత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వాన్ని ఎంతో ముందు చూపుతో తీసుకెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. కరీంనగర్ అంటేనే చైతన్యం. ఆ చైతన్యాన్ని ఈరోజు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా మరి ఈరోజు ఎమ్మెల్సీని గెలిపించి మరి రాబోయేటువంటి కాలంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే విధంగా సపోర్టుగా మీరందరూ పనిచేయాలని, మరి నరేందర్ రెడ్డి గారి యొక్క గుర్తు పైన నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, ఈ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈరోజు బీజేపీ నాయకులు మరి 11 సంవత్సరాలుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఈ యొక్క 11-12 నెలలలో కాంగ్రెస్ ఏమి ఉద్యోగాలు ఇచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈరోజు ఒక్కటంటే ఒక్క పథకం తీసుకురాకుండా మరి పబ్లిక్ని మభ్యపెట్టే మాటలు తప్ప, ఈరోజు ఈ రాష్ట్రంలో పింఛని 2000 రూపాయలు ఇస్తే కేంద్రం ఇచ్చేది అందులో 200. ఆ రోజు 10 ఏళ్ల కింద ఇచ్చిన రేషన్ కార్డులు కేంద్రంలో మన మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఈ రోజు వరకు ఈ మోడీ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మన రాష్ట్రంలో ఇయ్యలే. ఉద్యోగాలు ఇయ్యలే, ఉపాధి లేదు, నిధులు లేవు. ఓట్లప్పుడు మాత్రం రకరకాలుగా మాట్లాడతారు, దేవుణ్ణి అడ్డం పెడతారు. దేవునికి పెట్టే అగరబత్తి మీద కూడా 5% GST వేసేటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు ఉందా నేను అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఉందా నేను అడుగుతున్నా. కాబట్టి ఈ చైతన్యవంతమైన గడ్డ మీద నుంచి మీ ఊరు బిడ్డ, ఈ ప్రాంత వాస్తవ్యుడు నిలబడుతున్నాడు. కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేసి మీకు తోడుగా ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థికి మీరు గెలిపించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్లుప్తంగా సార్, ఏమనుకోవద్దు దయచేసి. ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి రాబోయే శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఈ సమావేశ నిర్వాహకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ముఖ్యంగా సమావేశ ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులైనటువంటి మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన సోదరిమణి ఆడబిడ్డ సీతక్క గారు, జిల్లాకు చెందినటువంటి యొక్క శాసనసభ్యులు, ప్రభుత్వ విప్స్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా జిల్లా నలుమూల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పట్టభద్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక అని చెప్పక తప్పదంటున్నాను. ఎందుకంటే ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించిన ఎన్నిక ఇది. ఉమ్మడి 4 జిల్లాలంటే 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు. ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి 7 శాసనసభ నియోజకవర్గాలంటే 6 × 7 42. అంటే 119 నియోజకవర్గాలలో 42 నియోజకవర్గాలంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది స్టేట్ ఇలా ఓటర్ల యొక్క మనోభావాలు, మనోగతాన్ని ఏదైతుందో మనం వ్యక్తం చేయబోయే ఒక ఎన్నిక చెప్పని చెప్పక తప్పదని చెప్పంటే, పోయినసారి ఏదైతుందో 2019లో అన్నాడు 2018 శాసనసభ ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందలేనప్పుడు మరి ఇదే శాసన మండలి ఎన్నికకు సంబంధించి నాకు రాజకీయంగా ఏదైతుందో భవిష్యత్తు కొనసాగించడానికి కొరకు ఏదైతుందో అప్పుడు అంటే మొత్తం ఈ శాసన మండలి పరిధిలో ఏదైతే 2 ఎమ్మెల్యేలు గెలిచిందే, మిత్రులు శ్రీధర్ బాబు గారు, అట్లే సంగారెడ్డి గెలిచి జగ్గారెడ్డి గారు అని చెప్పట్టు నేను అవుట్ ఆఫ్ 42 ఓన్లీ 2 సీట్స్ వర్ వన్ బై ది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా చెందినటువంటి వివిధ హోదాలు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా
మరి ఈ శాసన మండలి ఎన్నికకి ఏదైతుందో మరి నా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం, అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఒక పెద్ద ఉత్తమ్ రెడ్డి గారు మరి దాన్ని ముందుకు తీసుకెళ్లడం, మీ అందరి యొక్క ఆదర అభిమానాలతో చెప్పంటున్నా నా జీవితంలో ఏదైతుందో ఇదో గుర్తుండబోయేటువంటి ఎన్నిక ఫలితం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఫస్ట్ కౌంట్లో మొదటి ప్రాధాన్యతతో గెలిచేటువంటి అవకాశం నాకు కల్పించింది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా పట్టభద్రులు అందరూ కూడా ఏదైతుందో మరి అలా నాపై అభిమానంతో అండదండలతో గెలిపించి నాకు రాష్ట్ర స్థాయిలో గౌరవం నిలబెట్టేందుకు మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. ఈరోజు మళ్ళీ ఎన్నిక వచ్చింది అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో ఈ ఎన్నికలో నేను మళ్ళీ పోటీ చేయాలనే ఒక భావన తలంపు కలిగి ఉండొచ్చు. కానీ ఏదైతుందో మొన్నటి శాసన ఎన్నికల్లో నేను ఫలితం పొందలేకపోవటం, తదుపరి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి పార్లమెంట్ ఎన్నికలు మనం ఆశించిన ఫలితం పొందలేకపోయినామని చెప్పట్టు దాంతో పోవడంతో ఏదైతుందో మనం కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సుపరిచితులు ఒక విద్యావేత్త వీళ్ళు ఆల్ఫోర్ విద్యా సంస్థలకు అధినేత అయినట్టు నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వం అయితే బాగుంటుందని వారి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయటం ఇవాళ ఏదైతుందో ఆనాడు 2019లో మనకి ఏ విధంగా అయితే ఈ ఎన్నిక నల్లేరు మీద నడకలాగా సాగిందో మళ్ళీ ఈనాడు కూడా నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు నల్లేరు మీద నడకలాగా మనకు విజయాన్ని ప్రసాదించాలని చెప్పని దాని మీ అందరి తోడు ఉండాలని చెప్పని నేను సవరంగా కోరుతున్నాను చెప్పంటున్నాను. వీళ్ళు ఆల్ ఫోర్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పంటున్నా, ఆల్ ఫోర్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పంటున్నా. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలంటే మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం చేయడంతో నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు అందరూ కూడా మార్పు కోరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుందో దానికి నాయకత్వం వహించే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చెప్పట్టు మరి కేవలం 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత వీళ్ళ కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. నేను మొన్న ఈ మధ్య హిందూలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాను. ఆ ప్రభుత్వం అక్కడ పంజాబ్లో వాళ్ళు 3 సంవత్సరాల కాలంలో ఏది ఇస్తుందో 50,000 ఉద్యోగాలు కల్పించి దాన్ని గొప్పగా ప్రకటన చేసుకున్నారా. అంటే పంజాబ్ రాష్ట్రం 3 సంవత్సరాలలో 50,000 ఉద్యోగాలు కల్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ పదోన్నతులు ఉద్యోగస్తులే కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులే కానీ, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ భర్తీ చేయడమే కానీ, విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ఇచ్చే విధంగా ఏదైతుందో నైపుణ్యత పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఈ విధంగా ప్రాధాన్యత క్రమం ముందుకు పోతుంటే మరి ప్రభుత్వానికి ఏదైతుందో విధంగా అలా నేను ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైతుందో అలా అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ప్రజల పక్షాన, పట్టభద్రుల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైతుందో నాకు అవకాశం కల్పించింది. మరి మిత్రుడు నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో నా స్థానాన్ని ఒక ప్రశ్నించే గొంతుకగానే కాకుండా ఇలా పట్టభద్రులు ప్రజానికానికి ప్రభుత్వాల మధ్య వారధిగా చెప్పంటున్నాను. మన సమస్య పరిష్కారానికి ఏదైతుందో ఒక వారధిగా పనిచేయడానికి నరేందర్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను చెప్పంటున్నాను. వీళ్ళు నరేందర్ రెడ్డి గారు ఏదైతున్నదో ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం నిరుద్యోగ యువతకు అండగా నిలిచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారో ఆ నిరుద్యోగ యువతకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు
ఆ అర్హత కల్పించేటువంటి ఒక విద్యావేత్త, ఇవాళ విద్యా అధినేత నరేంద్ర రెడ్డి గారు అని చెప్పి అంటున్నా. నేను ప్రజాజీవితంలో దాదాపు 4 దశాబ్దాలు గడుస్తుంది. నేను మిత్రుడు నరేంద్ర రెడ్డి గారు కూడా దాదాపు 2 దశాబ్దాల పైన గమనిస్తూ అని చెప్పి అంటున్నాను. ఈ 2 దశాబ్దాల కాలంలో మరొక 1,00,000 మందిని ఇవాళ ఉద్యోగానికి అర్హులుగా తీర్చిదిద్దుతే ప్రత్యక్షంగా 10% ఉద్యోగాలు ప్రభుత్వం మనకు కల్పించబడ్డట్టయితే 90% ఈ లక్ష్యంలో ఏదైతుందో వాళ్ళ జీవితంలో స్థిరపడే ఒక ఉపాధి కల్పించిన ఘనత నరేంద్ర రెడ్డి గారు దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా నిజామాబాద్ మంచిర్యాల తర్వాత కరీంనగర్కి వచ్చింది. నేను దయచేసి సవినయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టభద్రులు అందరినీ కూడా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, నిందితులు అందరూ కూడా ఏదైతుందో అలా 2019లో ఏ విధంగా అండగా నిలవడం జరిగిందో నాకు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అండగా నరేంద్ర రెడ్డి గారి గెలుపు కొరకు ఏదైతుందో చేతిలో చెయ్యి వేసి ముందుకు రావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు అన్న, టైం ఎక్కువ లేదు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టభద్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ 27వ తారీఖు నాడు జరిగేటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు జీవన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుగా, ఆయన ఉన్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతు అవసరమైంది. ఈరోజు ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాపాలన లోపల సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక ప్రతినిధి అవసరం ఉంది. కాబట్టి అలా నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ఉత్తర తెలంగాణ ప్రజలు పూర్తిగా ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిన బలపడుతున్న అభ్యర్థిని గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకటి 317 అంటున్నారు, ఇంకోటి ఏదో అంటూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఎలా విద్యా ఉపాధి అవకాశాల్లో 15 నెలల సమయం లోపల ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చి ముందుకు పోతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ సహచార మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, గౌరవ శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు మీ అందరి ముందు నిల్చొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని నరేందర్ రెడ్డి గారితో సహా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు షార్ట్గా ఉన్నట్టే మీ స్పీచ్ను షార్ట్ కట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పట్టభద్రులకు సంబంధించి శాసన మండలి ఎన్నికల సందర్భంలో సభాధ్యక్షత వహిస్తూ ఉన్న సోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కమ్మంపల్లి సత్యనారాయణ గారికి, ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర మన జిల్లా మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా చాడా వెంకటరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కోదండరామ్ గారు, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విప్పులుగా ఉన్న మా సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మరి మిత్రులు చెప్పదండి సత్యం గారు, ఈ కార్యక్రమ భాగంలో పాల్గొంటా ఉన్న భానుప్రసాద్ గారు, శాసన మండలి సభ్యులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు, విజయరమణారావు గారు, మరి అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారితో పాటు లైబ్రరీ కమిటీ చైర్మన్ మల్లేష్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన మరి మా పార్టీ ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న మిత్రులకి
ఈరోజు పట్టభద్రులకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ నియోజకవర్గ పట్టభద్ర సోదరులకి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ సోదరులు రాజేందర్ రావు గారితో పాటు అదేవిధంగా మిత్రులు ప్రణవ్ గారు, సోదరులు శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మరి లైబ్రరీ కమిటీ చైర్మన్లు సత్యనారాయణ గౌడ్ గారితో పాటు అన్నయ్య గౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ మహిళా సోదరిమణులకు, మన ఎస్సీ ఎస్టీ బీసీ సెల్కు సంబంధించిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 2 మాటలు. కరీంనగర్ జిల్లా నుంచి నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు పట్టభద్రులకు సంబంధించి, అదేవిధంగా ఉద్యోగస్థ సోదరులకు సోదరిమణులకు సంబంధించి ఈరోజు రేపు రాబోయే కాలంలో ఈ పట్టభద్రులకు సంబంధించి వారి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ఇప్పటివరకే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ రేపు రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తు కలిగేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో 1 సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై. మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను 56,000 పైచెలకు, దాంట్లో ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అనేక మంది మా తమ్ముళ్ళకి చెల్లెలకి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా కల్పించి, చాలా మందికి ప్రమోషన్లు, పీఈటీలకు సంబంధించి ప్రమోషన్లు కల్పించి, టీచర్లకు ప్రమోషన్లు కల్పించి, ట్రాన్స్ఫర్లు కల్పించి ముందుకు నడుస్తూ ఉన్నాం. మేం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, పట్టభద్ర సోదరులారా, రాబోయే 5 సంవత్సరాలు యువతరానికి సంబంధించిన అంశం. వారి నైపుణ్యం పెంచాలి, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కలిగియాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో తప్పకుండా కరీంనగర్ ప్రధాన కేంద్రంగా, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన 13 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు 13 నియోజకవర్గాల్లో ప్రధానమైన నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వందలాది మందికి, వేలాది మందికి రాబోయే 3-4 సంవత్సరాల కాలంలో ఉపాధి అవకాశం కలిగించే బాధ్యత తీసుకుంటాం. మిత్రులారా, సహకరించండి. శాసన మండలికి సంబంధించిన అభ్యర్థిగా నిలబడ్డ మన ప్రాంతం, మన కరీంనగర్ వాసి, ఈ ప్రాంతం నుంచి ఒక ప్రముఖమైన కళాశాలను స్థాపించి ఈరోజు వేలాది మందికి విద్యను అందించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన ఆ కళాశాలకు సంబంధించిన సంస్థ అధినేత నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ప్రభుత్వానికి మరి ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకే కానీ, ఉపాధ్యాయులకే కానీ, డాక్టర్స్కే కానీ, ఇంజనీర్స్కే కానీ, లాయర్స్కే కానీ, వివిధ ప్రొఫెషన్స్లో ఉన్న మిత్రులందరికీ వారధిగా నిలబడటానికి ఒక చదువుకున్న వ్యక్తి, ఆలోచన పరుడు, క్రమశిక్షణ గల వ్యక్తి, ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ అంటే తెలంగాణలో పేరుగాంచిన ఒక కళాశాలగా చైతన్యనే కాదు, నారాయణే కాదు, వారికి ధీటుగా ఈ కరీంనగర్ ప్రాంతవాసి ఒక కళాశాలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోయి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఉన్న మిత్రుడికి మనం అందరం కూడా సహకరించే కార్యక్రమం చేయాలని మీ అందరినీ కోరడానికి వచ్చాం. ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఆపిపెడితే మన ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్కి సంబంధించి అతి త్వరలో వారికి కూడా పూర్తి స్థాయిగా అండగా నిలబడే కార్యాచరణ తీసుకునే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తాం. 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఓటు
రెండో నెంబర్ సీరియల్ మరి మన నరేందర్ రెడ్డి గారిది. దానికి ఎదురుగా ఒకటో నెంబరు మీరు రాసి వారికి పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా కరీంనగర్ జిల్లా వాసులందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరే సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ గౌడ్ గారు, మీ అభిమాన నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ప్రియ మిత్రుడు గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు, పెద్దలు గౌరవనీయులు చాడ వెంకటరెడ్డి గారు, పిఆర్టీయు నాయకులు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, వేదిక మీద పెద్దలందరికీ, మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ సభకు విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలో విద్యావేత్త, మేధావి, మరి ఎన్నో దశాబ్దాలుగా విద్యారంగంలో ఎంతో సేవ చేసిన మీ అందరికీ ఎంతో చిరపరిచితుడు నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పట్టణానికి రావడం జరిగింది. నేను 2-3 నిమిషాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకి నా వ్యక్తిగత విజ్ఞప్తి, పార్టీ పరంగా విజ్ఞప్తి చేయబోతున్నాను. గ్రాడ్యుయేట్ అయ్యుండి నిరుద్యోగులకి, అన్ఎంప్లాయిడ్కి ఈ 14-15 నెలల్లో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్లో ఉద్యోగాలు నింపిన విధానం వేగవంతంగా, గవర్నమెంట్లో 55,000 ఉద్యోగాలు నింపిన విధానం ప్రతి గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ గుర్తుపెట్టుకోవాలి. 11,000 టీచర్ల భర్తీ చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేతులు బలపరచండి, రేవంత్ రెడ్డి గారి చేతులు బలపరచండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఉన్న ఓటర్లు, నిరుద్యోగులు, అన్ఎంప్లాయిడ్ మీ అందరికీ ఉద్యోగాలు మరింత వేగవంతంగా మరి భర్తీ చేస్తామని, ఆ వేకెన్సీస్ నింపుతామని ఈ సభాముఖంగా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా టీచర్ల విషయంలో మరి టీచర్లు చాలా మంది ఓటర్లుగా ఉన్నారు ఈ ఓటర్ లిస్టులో. టీచర్ల విషయంలో 10 ఏళ్ల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, మీ సర్వీస్ కండిషన్స్లో మీకు మేలు చేసిన విషయం కూడా మీరెవరూ మర్చిపోదని చెప్పి పనిచేస్తున్నారు. మరి ఈ ఓటర్ లిస్టులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో ఏ 10వ తారీఖో 15వ తారీఖో నెల చివరికి వచ్చే మీ జీతాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతం ఇస్తూ, అదేవిధంగా మీ సర్వీస్ కండిషన్స్లో, మీ ప్రమోషన్స్లో, మీ ట్రాన్స్ఫర్లో క్రమ పద్ధతిలో చేసిన విషయం కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నళ్ళు, తమ్ముళ్ళు మీ అందరికీ సవినయ విజ్ఞప్తి. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి 4 జిల్లాల్లో జరుగుతున్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మిత్రుడు, విద్యావేత్త నరేందర్ రెడ్డి గారిని బలపరచండి, కాంగ్రెస్ పార్టీని బలపరచండి. తప్పనిసరిగా ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో
మరి మా ప్రభుత్వం అన్ని విధాలుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకి, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్కి అన్ని విధాలుగా మేలు చేస్తాం మా ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగవంతంగా నడుస్తున్న విషయం కూడా మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీని బలపరచండి, ఈ ప్రభుత్వానికి మద్దతు పలకండి, ఉత్తర తెలంగాణని మరింత వేగవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి, ఈరోజు 24వ తారీఖు, 27వ తారీఖు ఉదయం పోలింగు. దయచేసి వచ్చే 48 గంటలు, 72 గంటలు మరి పూర్తిగా కష్టపడి పనిచేయండి. మరి ప్రతి ఓటరింటికి మరోసారి మీరు పోయి విజ్ఞప్తి చేయాలి. 27వ తారీఖున ప్రతి ఓటర్ని పోలింగ్ బూత్ తీసుకురావాలి. ఈ 2-3 రోజులు పూర్తిగా మరి ఈ ఎలక్షన్ మీద మన అభ్యర్థి గెలిచే విధంగా మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అన్నా కొంచెం స్టార్ట్గా సభకు నమస్సులు. సభాధ్యక్షులు డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారు, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి అన్నగారు, పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు, వేదిక పైన ఉన్న మంత్రివర్యులు, ఇన్ఛార్జి కరీంనగర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు శ్రీధర్ బాబు అన్నగారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నగారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, వేదిక పైన ఉన్న మంత్రివర్యులు సీతక్క మేడం గారు, వేదిక పైన ఉన్న గోదావరికని శాసనసభ్యులు ఎంఎస్ఆర్ గారు, అలాగే పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు అన్న గారు, వేదిక పైన ఉన్న సంజయ్ అన్న గారు శాసనసభ్యులు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్న గారు, ఎమ్మెల్సీ కోదండ రామన్న గారు, అడ్లూరి లక్ష్మణ్ అన్న గారు, వేదికపై ఉన్న ఇతర పెద్దలు, కాంగ్రెస్ అతిరథ మహారథులు, ముందున్న కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్సులు. సో ఈరోజు మరి రేవంత్ రెడ్డి అన్నగారి రాకతోటి కరీంనగర్ పులకరించిపోతుంది అన్న. నేను కోరుకున్నది అదే. మరి చాలా సంవత్సరాల తర్వాత మీరు కరీంనగర్లో అడుగుపెట్టి ఉన్నారు. కరీంనగర్ ప్రజలందరూ కూడా మరి ఇవాళ మిమ్మల్ని చూసి ముగ్ధులైపోతున్నారు. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తు అద్భుతమైన పాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చేస్తున్నారు. గత 40 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పాలన చూసినా ఇంత ఫాస్ట్గా లేదు. అందుకే నేను చెప్తాను, రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క పాలన ఒక 2020 మ్యాచ్ ఆడినట్టుగా ఉన్నది. రోజుకు 18 గంటలు వర్క్ చేస్తున్నారు. దట్టు హార్డ్ వర్క్, అదొక స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. చకాచకా పనులు ఇలా చేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మరి మనం ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, కొద్ది రోజులు నో ప్రాబ్లం నరేందర్ రెడ్డిని మర్చిపోండి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నదాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. మరి మీలోనే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పెరిగాను, మీ అందరికీ తెలుసు ఏ రకంగా నేను పెరిగాను, ఒక మామూలు ట్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడి వరకు. మరి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఈ నా యొక్క నూతన అధ్యాయం కూడా మరి మీ సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇవాళ మన ప్రత్యర్థులు చూసుకున్నట్లయితే ఒక ఆయన అవతల వైపు ఉన్నాడు, ఇంకొక వైపు ఉన్నాడు. ఎవరు కూడా ఈ గడ్డ మీద ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వారు కాదు, ఈ గడ్డ ప్రజలకు ఒక రూపాయి సహాయం ఏదో రకంగా చేసిన వాళ్ళు కాదు. మీరు చూస్తున్నారు గత 30 సంవత్సరాల నుంచి మీలో ఒకటిగా నేనున్నాను. ప్రతి మంచి చెడుకు ఎస్ నేనున్నానన్నా అని చెప్పేసి మీలో ఉన్నాను. కాబట్టి పట్టభద్రులారా, కరెక్ట్ సమయంలో మీరు ఆలోచించండి. మరి మీ యొక్క శ్రేయోభిలాషిగానే నేను ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. మరి నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు పట్టభద్రుల శ్రేయస్సు గురించే నేను పాటుపడతానని చెప్పేసి కోరుతున్నాను. ఇన్ని సంవత్సరాలు విద్యా సంస్థల మరి మెరుగైన విద్యను అందించడానికి చేశాను. ఇప్పుడు దానితో పాటుగా ఖచ్చితంగా పట్టభద్రుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది కరీంనగర్ పట్టణం. ఎందుకంటే శాతవన యూనివర్సిటీలో మీరు ఒక ఇంజనీరింగ్ కళాశాలని, లా కళాశాలని శాంక్షన్ చేసి ఉన్నారు. అలాగే కరీంనగర్ పట్టణంలో మరి ఇక్కడ ఇంకా ఎన్నో రకాల మరి విద్యా వైద్య రంగంలో మీరు మెరుగుపరచడానికి పూనుకున్నందులకి కరీంనగర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ 5 నెలల నుంచి వివిధ మరి
ఈ రకాల పట్టభద్రులతో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్నో సమస్యలు చూశాను. ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ యాజమాన్యాలు, ఇలా వివిధ రకాలతో ఉన్నాను. ఇక్కడ ఒక్క ముక్కనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడే యాజమాన్యాలు రీఎంబర్స్మెంట్ పెద్దలు మంత్రివర్యులు చెప్పినారు. మరి మా టీచర్లకు ఖచ్చితంగా మరి నా సొంత నిధులతో ఒక 3 లక్షల బీమా నేను చేయిస్తానని చెప్పేసి కోరుతున్నాను. మీ యొక్క ఉద్యోగ భద్రతకు నేను హామీ అని కోరుతున్నాను. ప్రైవేట్ విద్యా సంస్థల రిన్యువల్ ఫైళ్లకు నేను బాధ్యునని కోరుతున్నాను. డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిన 2008 క్లినికల్ యాక్ట్ ఎగ్జంప్షన్ గురించి వారు ఇచ్చి ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అనుకుంటున్నాం. అడ్వకేట్స్ సంబంధించిన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఇవాళ ఇలాంటి ఎన్నో సమస్యలు నేను వినున్నాను. తప్పకుండా మరి ఇవన్నీ విషయాలు కూడా మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి మీ యొక్క శ్రేయోభిలాషగా మీ యొక్క శ్రేయస్సు గురించే నేను నా జీవితం ముడిపెడతానని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ కొద్ది రోజుల్లోనే మనకు ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి మీరందరూ కూడా నా సైన్యం అని నేను భావిస్తున్నాను. నరేంద్ర రెడ్డి సైన్యం ఎవరంటే కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరు నా సైన్యం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంట నా విద్యార్థి ఉన్నాడు. నా ఇంటి ఏ ఇల్లు చూసినా ఒక ఆల్ఫోర్స్ పిల్లవాడు, ఆల్ఫోర్స్ పూర్వ విద్యార్థి ఉంటాడు. కాబట్టి మీరంతా కూడా నేను సైన్యం అని భావిస్తున్నాను. కరీంనగర్ పట్టణ ప్రజలారా, మీరందరూ మరి ఆశీర్వదించి 27వ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో 2వ సీరియల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రియారిటీ వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి అన్న గారికి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ శిరస్సు వంచి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన అభిమాన నాయకులు మాట్లాడే ముందు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ. ఇదే కరీంనగర్ గడ్డ మీద సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చినారు, నిలుపుకున్నారు. నాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినటువంటి తెలంగాణ మిత్రుల వల్ల 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి అంశం, ప్రతి వాగ్దానాన్ని ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తూ ఉన్నది. అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇది కూడా పట్టభద్రులు ఎన్నుకోబోయే ఎన్నిక. పట్టభద్రులకి ఏం కావాలి, రాష్ట్రంలో ఏం కోరుకొని మన తెలంగాణ సాకారం చేసుకున్నాం. ఇంటింటికో ఉద్యోగం అని, ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఏ రకంగా సాకారం అవుతుందో తెలిసినటువంటి మనం ఉద్యోగాల కోసం తెలంగాణ కోరుకొని సాకారం చేసుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు నింపుకున్నారు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే. అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే మార్గంలో భాగంగా అధికారంలో వచ్చినటువంటి 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, పట్టభద్రులు, రేపు మీరు పై చదువులు చదివి ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీయే శరణ్యము. కాంగ్రెస్ పార్టీయే ఉద్యోగాలు ఇస్తుంది. ఇలా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో న్యాయపరంగా ఖాళీలు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తాము. ఇంకా 1000 ఉద్యోగాలు ఇస్తామనే మాట ఇలా ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, మీ అందరి పార్టీ. రేపు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి సంక్షేమం కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలి. ఇలా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం బీసీల కులగన్న చేస్తానని రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగన్న చేసి ఈ రాష్ట్రంలో మేము 56% ఉన్నామని బీసీలు గర్వంగా చెప్పుకున్నటువంటి స్థాయికి ఒక డాక్యుమెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదే కాదు మిత్రులారా, అసెంబ్లీలో 42% రిజర్వేషన్కి చట్టబద్ధ తేబోతా ఉన్నాం. ఉద్యోగ విద్యా అవకాశాల చట్టబద్ధ తేబోతా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా చాలా మంది బీసీల గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. మీ కరీంనగర్ నివాసి అయినటువంటి బండి సంజయ్ ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న తీసేస్తే ఎవరు అడిగిన పాపన పోలే. అదే కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసిన 35 ఏళ్లలో దాదాపు 15 మంది మిత్రుల్ని
పెద్దల్ని పిసిసి అధ్యక్షులు చేసినటువంటి చరిత్ర ఆనాడు మధ్య తులసిదాస్ మొదలుకొని ఇవాళ వరకు నా వరకు దాదాపు 15 మందిని పిసిసి అధ్యక్షులు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ సదావకాశాలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా మనమందరం కూడా బలపరచాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన అవకాశాలు రావాలంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైన మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇలాంటి అవకాశాలు ఇస్తున్నటువంటి పార్టీని మనం నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా పట్టబడి జరుగుతున్న ఎన్నికల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈబీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి మా మిత్రుడు నరేందర్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో రెండో సీరియల్ నెంబర్లో నరేందర్ రెడ్డి పేరు పక్కన 1 అని రాసి పరిపూర్ణమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నరేందర్ గారు వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఉన్నారు, మేమందరం ఉన్నాము. పట్టభద్రుల విషయంలో ఏ సమస్య వచ్చినా నిలబడి తీర్చడానికి సిద్ధంగా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మనకు మేలు చేసే కాంగ్రెస్ పార్టీని, మనతో వెన్నుదన్నుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దాము. తద్వారా ఈ రాష్ట్రంలో చకచకా పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మద్దతునిద్దాము. ఎక్కడో ఫామ్ హౌస్లో పడుకొని 6 నెలలు ప్రజల్ని కలవలేనటువంటి నాయకులు ఇవాళ మా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు అధికారులు ఉండే ఎలగబట్టిన నాయకులు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో 4 పార్లమెంట్ సభ్యులు బీజేపీకి ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడు, ఉండి కూడా ఏం సాధించారు? కేంద్ర బడ్జెట్లో 0 తీసుకొచ్చినారు. ఇంత హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి నాయకులు వస్తే నిలదీయాల్సిందిగా నేను మనవి చేస్తూ 27న జరిగే ఎన్నికల్లో దయచేసి మిత్రులు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండే విధంగా జరుగుతున్న ఈ నెలలో ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు యావత్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరి తరఫున, ప్రత్యేకంగా చదువుతా ఉన్న విద్యార్థులందరి తరఫున ఆ రోజు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, పెద్దలు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, ప్రత్యేకంగా మేము వేదికపై ఉన్న మా గౌరవ శాసనసభ్యుల అభ్యర్థన మేరకు మరి ఇక్కడ మన కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక లా కళాశాల వెనువెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. వారికి మనందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన అభిమాన నాయకులు ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఉక్కు సంకల్పంతో ఈ సంకల్ప సభకు విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమి నవానైతాడు, పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే. గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. సంకల్ప సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రుడు జిల్లా పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సోదరీమణి సీతక్క గారు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మా అందరికీ పెద్దన్నగా సలహాలు సూచనలు ఇచ్చే
శాసనమండలి సభ్యులు టి జీవన్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు కోదండరామ్ గారు, చాడా వెంకటరెడ్డి గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనమండలి సభ్యులు, అదేవిధంగా మా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రాణ సమానులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, అతి తక్కువ సమయంలో అప్పటికప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, పట్టభద్రులను కలవాలి. గత 13-14 నెలల్లో మనం చేసిన పనులను ప్రస్తావించాలి, మన సమస్యల్ని వివరించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించిన అంశాలను కూడా వాళ్ళతో పంచుకోవాలని చెప్పి సహచర మంత్రివర్గ సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది. సరిగ్గా 48 గంటల్లో వేలాది మందితో కరీంనగర్ గడ్డ మీద ఇంత గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నిరూపించినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కరీంనగర్లో ఉన్న చైతన్యం, ఈ కరీంనగర్ జిల్లాకున్న ప్రత్యేక స్థానం 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఎన్నికల పర్యటనలో భాగంగా ఈ గడ్డ మీద నుంచే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది. మీ మనసులో ఆలోచన, 6 దశాబ్దాల మీ పట్టుదల నాకు తెలుసు, తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు, ఎంతమంది అడ్డం పడ్డా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు. ఇదే కాదు, ఈ కరీంనగర్ జిల్లాకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు, చైతన్యం ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఈ దేశాన్ని ఆర్థిక సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ దేశాన్ని నడిపించిన బిడ్డ, మంతని బిడ్డ పివి నరసింహారావు గారు ఈ కరీంనగర్ బిడ్డ. వీరే కాదు, ఈ జిల్లా నుంచి చుక్కారావు గారు, ఎం సత్యనారాయణరావు గారు, కాకా వెంకటస్వామి గారు, ఇలాంటి ఉద్దండులు ఎంతో మందిని అందించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయంగా చైతన్యమైన జిల్లా. ఉద్యమాలకు, ప్రజా సమస్యల మీద పోరాటాలకు, రైతాంగ పోరాటాలకు ఈ కరీంనగర్ జిల్లా వేదిక. ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం అటు వరంగల్ జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా ముందు బాగానే నిలబడి ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే పట్టభద్రులని చెప్పుకోక తప్పదు. ఆనాడు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా సమస్యలకు పరిష్కారం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మేము విశ్రమించబోము అని ఒట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రుల ఎన్నికలు ఈరోజు మనం ఎదుర్కోబోతున్నాం. ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, 6 పార్లమెంట్లు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆనాడు జగ్గారెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు తప్ప 40 నియోజకవర్గాలలో మనకు శాసనసభ్యులు లేకపోయినా మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓట్లతో అత్యధిక మెజారిటీతోని పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ 6 సంవత్సరాలు ప్రశ్నించే గొంతుకై ప్రజా సమస్యల మీద గలం విప్పి మీ కరీంనగర్ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దలు జీవన్ రెడ్డి గారు నిలబెట్టిను. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఈరోజు మనకి 6 పార్లమెంట్లలో శాసనసభ్యులు ఉన్నారు, పార్టీ బలంగా ఉన్నది. ఈరోజు మీరందరూ ఉన్నాక ఈ ఎన్నికల్లో మరి మనము గెలుస్తామా గెలవమా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను అడుగుతున్నా మన ప్రత్యర్థులను, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు కాంగ్రెస్ను ఓడించండి అని. సరే,
మా రాజకీయ ప్రత్యర్థులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎన్నికల్లో నిలబడి వాళ్ళ అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ను ఓడించమని ఒకవేళ చెబితే మనకేమీ అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని బలపడాలని చూస్తారు. మరి ఈ రోజు నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ అధ్యక్షుడిని మీరు కాంగ్రెస్ను ఓడించమని పిలిపిస్తున్నారు కదా, మరి మీరు ఏ అభ్యర్థికి ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభ్యర్థి ఎవరు? ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేయదలుచుకున్నారు? ఇవాళ ఈ ఉమ్మడి 4 జిల్లాలలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు 4 ఇక్కడి నుంచే ఉన్నారు. గజ్వేల్ నుంచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు ఉన్నారు, సిరిసిల్ల నుంచి తారక రామారావు గారు ఉన్నారు, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. ఈ 4 ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఈ రోజు ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పరిధిలోనే ఉన్నాయి. వీళ్ళందరూ పట్టభద్రులే. నేను ఇవాళ సూటిగా అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, మీ పార్టీ, మీ అభిమానులు, మీ కుటుంబ సభ్యులు స్వయంగా మీ ఓట్లు మీరు ఎవరికి వేయదలుచుకున్నారు? కాంగ్రెస్ను ఓడగొట్టమంటే అని నేను అడుగుతున్నా. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓట్లు ఎవరికి, మీ మద్దతు ఎవరికి, మీరు ఎవరికి మద్దతు ఇవ్వడానికి, ఎవరిని గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నా. 2023 డిసెంబర్లో మీరు అధికారం కోల్పోయినారు. 2024 మే జూన్లో 8 పార్లమెంట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ 8కి 8 పార్లమెంట్లు బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. ఇవాళ ఈ ఎన్నికల్లో మీకు అభ్యర్థి నిలబెట్టడానికి దొరకలేదా? ఈరోజు మీరు అర్థం చేసుకోండి. పట్టభద్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కేసుల నుంచి తప్పించుకోవడానికి, అరెస్టుల నుంచి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ ముందు సాగిలబడి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. 8కి 8 పార్లమెంట్లు బీజేపీ ఎక్కడెక్కడ గెలిచిందో ప్రతి పార్లమెంటులో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతైంది. నేను అడుగుతున్న కేసీఆర్ను, నీ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యే బలహీనత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఒకవేళ అదే నిజమైతే డిపాజిట్లు పోగొట్టుకున్న మీరు ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో అన్ని సీట్లు గెలుస్తామని మీరు అంటారు. ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో దేవుడెరుగు. ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ ఎందుకు నిలబడలేదని నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. నీ నీతేంది, నీ జాతేంది, నీ మద్దతు ఎవరికని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి చంద్రశేఖరరావు గారిని నేను ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. జరుగుతున్న కుట్రను, చీకటి ఒప్పందాన్ని ఇవాళ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామిక వాదులను ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చెయ్యలేంది, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఇవ్వలేంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీ మద్దతుతోనే 10 నెలల్లో పూర్తి చేసింది. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా టీచర్లను, 20 ఏళ్ళు మీ ప్రమోషన్ రాలే, 10 ఏళ్ళు మీ బదిలీలు జరగలే, 35,000 మంది టీచర్ల బదిలీలు, 22,000 మంది టీచర్ల ప్రమోషన్లు మా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఇచ్చిందా లేదా? ఒకవేళ మేము ఇచ్చింది నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మా అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఒకవేళ మీ 35,000 మందిని బదిలీ చేయకపోతే, 22,000 మందికి ప్రమోషన్లు ఇవ్వకపోతే మా కాంగ్రెస్కు ఓటు వేయవలసిన అవసరం లేదు అని నేను ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు డిఎస్సి పెట్టకుండా, టెట్ నిర్వహించకుండా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలల్ని, సింగిల్ టీచర్ పాఠశాలల్ని, దాదాపుగా 5 నుంచి 6,000 పాఠశాలల్ని మూసేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే టెట్ పరీక్షలు, డిఎస్సి పరీక్షలు నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలను ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ నడిగడ్డ మీద నియామక పత్రాలు ఇచ్చిన మాట నిజమైతే
మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు కాంగ్రెస్కు పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ 11,000 మంది టీచర్లకు మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదని మా టీచర్లను నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా 5 లక్షల మంది పెన్షన్లు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆనాడు 20 తారీఖు వరకు ఎన్నడూ మీకు జీతం వస్తుందో, ఎప్పుడు మీ ఖాతాల పైసలు పడతావో మీకు తెలియని పరిస్థితి. పాల పైసలు, ఇంటికి రాయే పిల్లల చదువుల పైసలు కట్టుకోవడానికి అప్పులు తెచ్చి పక్కింటోళ్ళ ముందల అవమానకరమైన పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండే. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నం తినేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ పడితే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ మీ ఖాతాలలో మేము జీతాలు వేయకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు. మీరెవరికో చెప్పాల్సిన పని లేదు. మీరెవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆత్మను మీరే ప్రశ్నించుకోండి. మీరు ఆలోచన చెయ్యండి అని నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ 4 జిల్లాలో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీ శ్రమ, మీ కష్టం 1వ తారీఖు నాడు మీకు జీత భత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 20 తారీఖు వరకు విడతల వారిగా మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని అడుక్కునే వాళ్ళుగా తయారు చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ మీ ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జీత భత్యాలు 1వ తారీఖు నాడు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చే పెన్షన్లు 10 తారీఖు లోపల ప్రతి నెల క్రమము తప్పకుండా మీ ఖాతాలలో మేము వేస్తున్నాం కదా. మీరు ఆలోచన చేసి విజ్ఞతతోని ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఓటు వేయండి అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఐటీఐలు ఒకనాడు 1956లో పెట్టిన ఐటీఐలు ఈరోజు అక్కడ శిక్షణ తీసుకొని బయటకు వస్తే సర్టిఫికెట్తో బయటకు వస్తుండ్రు. వానికి శిక్షణ లేదు, సమాజంలో వాటికి విలువ లేదు. అక్కడ డీజిల్ మెకానిక్ అని అంబాసిడర్ కారులో రిపేర్ చేపిస్తే బయటకు వస్తే బెంచ్ కారు ఉంది. అంబాసిడర్ కారులో పని నేర్చుకొని వచ్చి బెంచ్ కార్ రిపేర్ ఎట్టకెళ్ళి చేస్తాడు. ఇవాళ ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, టర్నర్ ఇట్లాంటి ట్రైనింగ్లు ఐటీఐలో ఉంటే ఆ ఐటీఐలలో ట్రైనింగ్ పొందిన సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే నాలుకకు గీసుకోవడానికి కూడా ఆ ఐటీఐ సర్టిఫికెట్లు పనిచేస్తలేవు. అందుకే పెద్దలు శ్రీధర్ బాబు గారు, నేను టాటా కంపెనీతో మాట్లాడి, రతన్ టాటా కుమారుడు చంద్రశేఖర్తో మాట్లాడి ఈ 65 ఐటీఐలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2,100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టుబడి పెట్టి ఈ ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలకు తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసి ఇలా ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చినాం. మేము మార్చింది నిజమైతే మీరు మాకు ఓటేయండి, మేము చెప్పింది అబద్ధమైతే మీరు మాకు ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మిత్రులారా, ఈ దేశ జనాభా 140 కోట్లు. మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరు చూశారు, 140 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలి. 10 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 మెడల్స్ తీసుకొచ్చుకున్నది. నేను శ్రీధర్ బాబు గారు సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఒక్క యూనివర్సిటీ ఆ క్యాంపస్ వచ్చి 30 ఎకరాలలో ఉంది. మీ శాతవాహన యూనివర్సిటీ వచ్చేసి 300 ఎకరాలలో ఉంది. 30 ఎకరాలలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. చిన్న దేశం 10 కోట్ల జనాభా ఉండి 32 మెడల్స్ తెచ్చి ఒకే ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ ఆ దేశం తెస్తే 140 కోట్ల జనాభా ఒక్క మెడల్ కూడా తీసుకురాలి. అందుకే ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, సానబట్టాలి, ఈ దేశ గౌరవ ప్రతిష్ట పెంచాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పెట్టి ఈ దేశంలో ఉండే క్రీడాకారులను మారుమూల ప్రాంతాలలో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచే గోల్డ్ మెడల్ సాధించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది.
ఇదే కాదు, ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళని చూస్తున్నాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తీసుకొని బయటకు వస్తారు. బయటకు వస్తే వాళ్ళకు పని ఏదన్నా చెబుదామంటే ఇండ్ల దగ్గర పనిచేస్తే మేస్త్రికి ఉన్న అవగాహన కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు లేదు. ఇది చెప్పడానికి బాధగా ఉంది, కొందరికి వినడానికి కష్టంగా ఉండొచ్చు. ఇది నిజమా కాదా మీకు అందరికీ తెలుసు. ఇవాళ మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ పట్టా సర్టిఫికెట్లు తీసుకొని వస్తున్నారు. ఎంతమందికి నాణ్యమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇవాళ లేకపోవడం వల్ల మనం ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. ఇంజనీరింగ్ చదువుకొని చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నారు. చదువుకు చేసే ఉద్యోగానికి పొంతన లేక ఎంతో మానసిక ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ బాధ చూసి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అందుకే ఈరోజు వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, సాంకేతిక నైపుణ్యం పెంచాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని భారతదేశంలోనే మొట్టమొదటిసారి పోటీ పడే విధంగా ప్రపంచంతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర కార్ల కంపెనీ ఓనర్ ఇవాళ మన యూనివర్సిటీకి చైర్మన్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రెడ్డి ల్యాబ్స్, అరబిందో లాంటి, అపోలో లాంటి హాస్పిటల్కి సంబంధించిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను తీసుకొచ్చి ఈ బోర్డులో పెట్టి శిక్షణ వాళ్ళే ఇవ్వాలి, సిలబస్ వాళ్ళే ఇవ్వాలి, ఉద్యోగాలు వాళ్ళే ఇవ్వాలని 60 ఎకరాల యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని 600 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ జమ చేసి మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ తెలంగాణలో ఉండే లక్షలాది నిరుద్యోగ పట్టభద్రులకు శిక్షణ ఇచ్చి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఇదొక రెవల్యూషన్, ఇదొక విప్లవం. ఇలాంటి మార్పులు తెస్తున్న సందర్భంలో ఈరోజు మనకు ఓట్లు వేయొద్దు అంటున్నారు. నేను అడుగుతున్నా, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ స్కిల్స్ యూనివర్సిటీ కానీ చేసింది నిజమైతే పట్టభద్రులు మాకు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అంతెందుకు, బాక్సింగ్లో ఛాంపియన్షిప్ తెచ్చిన నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ బిడ్డ, ఆ అమ్మాయికి బాక్సింగ్లో మెడల్ తెచ్చినందుకు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి చదువు కంటే కూడా ఈ స్పోర్ట్స్లో క్రీడలలో రాణిస్తే కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఒక మైనారిటీ ఆడబిడ్డకు డిఎస్పీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడమే కాదు కోట్ల రూపాయలు నజరానా ఇచ్చి ఈరోజు ప్రోత్సహించిన మాట నిజం కాదా? సిరాజ్ అని క్రికెట్లో వరల్డ్ కప్ సాధించడంలో హైదరాబాద్కు సంబంధించిన యువకుడు వరల్డ్ క్రికెట్ కప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అతను చదువుకున్నది ఇంటర్మీడియటే, అతనికి గ్రూప్ 1 జాబ్కి అర్హత లేదు. కానీ మన ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి ఎడ్యుకేషన్ ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ సిరాజ్కి ఇచ్చి ఈరోజు క్రికెటర్ని ప్రోత్సహించి క్రీడలలో రాణించిన వాళ్లకు పట్టం గడుతుంది ప్రభుత్వం అని ఈరోజు సిరాజ్కు డిఎస్పీ జాబ్ ఇచ్చినాం. ఇది నిజం కాకపోతే కాంగ్రెస్కు ఓటు వేయకండి. అదేవిధంగా పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలం ఇచ్చి 25 లక్షల రూపాయల నగదిచ్చి ఆ అమ్మాయిని ప్రోత్సహించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడలు కానీ, విద్యలో కానీ, వృత్తి నైపుణ్యంలో కానీ ఈ 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణ మొత్తం కుప్పగూలింది. పూర్వ వైభవం తీసుకురావాలని ఇవాళ అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తుంటే, ఈ ప్రయత్నంలో భాగంగా మేము నిరంతరం శ్రమిస్తుంటే మా మీద కుట్రలు చేసి ఇవాళ ఎట్లయినా ఓడించాలని బీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరి. సరే, బీఆర్ఎస్ వాళ్ళకంటే అసూయ, ద్వేషము, అక్కసు, కడుపు మంట ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుర్చీ మనం గుంజుకున్నాం. వాళ్ళ కుర్చీలో కేటీఆర్ కూర్చోవాల్సిన కుర్చీలో శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు, హరీష్ రావు గారు కూర్చోవాల్సిన కుర్చీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు, చంద్రశేఖరరావు కూర్చోవాల్సిన కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నారు, కవితమ్మ కూర్చోవాల్సిన కుర్చీలో మా సీతక్క కూర్చున్నది, వాళ్ళతోని ఉన్న కొప్పుల ఈశ్వర్ కూర్చోవాల్సిన కుర్చీలో మా లక్ష్మణ్ కూర్చున్నాడు, వాళ్ళ మన్నటి వరకు వాళ్ళతో అంటగాగిన ఈటల రాజేందర్ కుర్చీలో మా పొన్నం ప్రభాకర్ కూర్చున్నాడు. అందుకే వాళ్ళ కడుపులో మంట, మన మీద అక్కసు, మన మీద ద్వేషం, అసూయ వెళ్ళగక్కుతున్నారు.
పార్లమెంటులో కుమ్ముక్కై కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీని 8 సీట్లు గెలిపించారు. ఇవాళ మళ్ళీ అదే కుట్ర కుతంత్రాలతో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి చీకటి ఒప్పందం చేస్తారు. నేను అడుగుతున్న మిత్రులారా, ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఢిల్లీకి పోయేదే లేదు, ఢిల్లీ వాళ్ళు నిధులు అడిగేదే లేదు అన్నారు. బాగానే ఉంది. నిన్న మొన్న కేటీఆర్ హరీష్ వరుసగా ఢిల్లీకి పోతురు, రాష్ట్రానికి నిధులు ఇవ్వమంటారు. ప్రభుత్వం మనదుంటే ప్రభుత్వానికి తెలవకుండా దేనికి నిధులు అడుగుతుర్రా వీళ్ళు? పోయి చీకట్ల కాలు పట్టుకొని పొద్దుటి పూటనేమో కాగితం ఇచ్చి ఫోటోలు దిగుతారు. ఎందుకంటే ఈ సంగతి బయట పడితే ఈ గూడు పుట అని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని. ఇవాళ వీళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఇవాళ పట్టభద్రులు చదువుకున్న వాళ్ళకి ఇది. మరి రైతుల గురించి నేను అడగదలుచుకున్నా. 2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి నేనే కడతా అన్నాడు. లాస్ట్కు మొత్తం అప్పుల కుప్పై తడిసి మోపడై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018లో మళ్ళీ అదే మాట మాట్లాడి, కానీ 2023 వరకు ఆయన చెల్లించింది 11,000 అయితే 11,000 కోట్లు అయితే 8,500 కోట్లు మిత్తికే పోయినాయి. అస్సలు కట్టింది 3,500 కోట్లు. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 25,50,000 రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్న పార్టీ ప్రభుత్వం మనది. ఇవాళ నేను అడుగుతున్న ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగాన్ని 25,50,000 రైతాంగ కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేస్తే మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేసి రుణమాఫీ జరిగిన వాళ్ళు నాకు ఓటేయండి. ఒకవేళ మీకు రుణమాఫీ జరగకపోతే మీరు చంద్రశేఖరరావు మాటలు నమ్మండి, వినండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు అడ్డం పెట్టుకొని రైతు బంధుని ఎగ్గొట్టి కేసీఆర్ పారిపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి నుంచి మార్చి లోపల రైతు బంధు ఆయన పారిపోయి వదిలేస్తే 7,625 కోట్లు ప్రభుత్వం వచ్చిన ఎంబడే రైతు బంధు పథకం పైసలు మీ ఖాతాలో వేయలేదా? మీ ఖాతాలో వేసింది నిజమైతే ఓటు నా ఖాతాలో వేయండి, నేను వేసింది అబద్ధమైతే మీ ఓటు ఎవరి ఖాతాలో అయినా వేసుకోండి అని చెప్పి నా రైతులను నేను అడుగుతున్నా. మిత్రులారా, నాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వరి వేసుకోండి, వరికి కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని రైతులను ప్రోత్సహిస్తే కాళేశ్వరం కుప్ప కూలినా 1,56,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. 500 రూపాయల బోనస్ మేమిచ్చినాం. బోనస్ వచ్చిన రైతుల్ని నాకోటేయమంటున్నా, రానోళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇష్టం అని అంటున్నా. ఇదే కాదు, ఆనాడు కల్లాలల్లా రైస్ మిల్లులల్లా రైతు ధాన్యం తీసుకపోతే తాలి పేరు మీద, తౌడు పేరు మీద, తాలి పేరు మీద, తడి పేరు మీద తుట్టి 10 కిలోలు తీసేది. మన ప్రభుత్వం వచ్చినాక 1 కిలో అయినా తీస్తున్నా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తడి ఉందనో తాలు ఉందనో క్వింటాల్కు 10 కిలోలు కొట్టి టీఆర్ఎస్ నాయకులు పంచుకొని 10 కిలోలు అంటే దాదాపుగా 200, ప్రతి సంవత్సరం 1 కోటి క్వింటాళ్ళ పైన కొంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినాయో లెక్క కట్టుంది. ఈ లెక్కన రైతు బంధువులు ఇచ్చిన దానికంటే తాలు మీద కొట్టేసింది అంతకంటే ఎక్కువ. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కల్లాల్లోనే కుప్పలకా నుంచి పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో వేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నాకోటేస్తారా, లేకపోతే ఒరేసుకుంటే ఉరేసుకోమను అని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పనిమంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంట. వెనకటికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా ఇన్నరా చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసినామని కాంగ్రెస్ను ఓడగొట్టమంటున్నాడు? 10 ఏళ్ళు చేసిన నువ్వు దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 నెలలనే
ఏమి చేయలేదని ఎట్లా అంటారని నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ సమాజాన్ని 200 యూనిట్లు పేదోళ్ళ ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామా లేదా? రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు ఇస్తున్నామా లేదా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది మేము కాదా? 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. ఇదే కాదు మిత్రులారా, 55,163 ఉద్యోగాలను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది మొదటి సంవత్సరంలోనే. ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యలేదు. నేను సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని ఉద్యోగాలు ఇస్తే మా నరేందర్ రెడ్డికి మేము ఓట్లే అడగమని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. వీళ్ళు ఏ రకంగా ఉంటే సందెట్ల సడేమయ్యేలాక సంజయ్ బయలుదేరాడు. మిత్రుడు ఇల్లు గీ పక్కనే అనుకుంటా. మా పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చిండు. 2009లో పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరిక ఇది, తెలంగాణ ఇచ్చి తీరవలసిందే అని పార్లమెంటునే స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డాడు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయిండు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు. సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినావు అని అడుగుతున్నా. ఉత్త చేతులతోని చేతులు ఉప్పుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్కు మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సారలమ్మకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. ఏమీ లేదు. కానీ 8 పార్లమెంటు సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీని అంటాడు. ఓకే, అవేవి తేలే. పోనీ బీసీల లెక్కలన్నా తేల్చినారే పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి? 100 ఏళ్ళు 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపుగా 100 సంవత్సరాల బలహీన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే, మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నారని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటుండు. ఎందుకు ఓడగొట్టాలనే? ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తేల్చినందుకు ఓడగొట్టాలనా? బీసీ లెక్కలు ఎందుకు తేల్చిన? నేను నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు, లెక్క తేల్చాల్సిందే అన్నాడు. ఆయన మాట విని నేను, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పక్కాగా లెక్క తేల్చి బీసీలు 56.33% ఉందని మేము సవాలు విసిరినాం నరేంద్ర మోడీకి. ఇప్పుడు జనగణన నువ్వు చేస్తా అంటున్నావు కదా, జనగణనలో కులగణన చెయ్యి, నా లెక్క తప్పని తేల్చు. మేమందరం ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని లెక్కలు, కాకి లెక్కలు చూపించి చంద్రశేఖరరావు చెప్పిన లెక్కలను నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇవి వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దంటురా అంటే వాళ్ళ పెద్ద బీసీ మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వద్దంటారు. మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను, మా మహేష్ గౌడు లెక్కలు చేసినాం. గింతే తేడా. ఇవాళ ఎస్సీల లెక్క తేల్చినాం, బీసీల లెక్క తేల్చినాం, ఓసీల లెక్క తేల్చినాం, ఎస్టీల లెక్క తేల్చినాం, మైనారిటీల లెక్క తేల్చినాం. ఇక మైనారిటీల కాడికి వద్దాం. బండి సంజయ్ అంటుండు మైనారిటీలను తీసుకొచ్చి బీసీలలో కలిపాడు, అందుకే మేము ఈ లెక్క ఒప్పుకోమని. మిత్రుడు బండి సంజయ్కి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆయన కేంద్ర మంత్రి. ఒకవేళ ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గానో లేకపోతే ఉత్త పార్లమెంట్ సభ్యుడిగానో మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు, మిత్రుడికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్దామని. ఇవాళ నువ్వు కేంద్ర మంత్రివి, మంత్రులకు ఐఏఎస్ అధికారులను ఇస్తారు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మాకు అవగాహన ఉండకపోవచ్చు. మాకు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం చదువుకున్న ఐఏఎస్లు, ఐపీఎస్లను, సివిల్ సర్వీస్ సర్వెంట్లను మాకు ఇస్తారు. మాకు అవగాహన కల్పించడానికి, మాకు ఫైల్స్ రాసి పెట్టడానికి. బండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా, నీ సెక్రటేరియట్ ఆఫీసర్లను అందరిని అడుగు, బీసీలల్లా ముస్లింలను మేం చేసినామా
లేకపోతే 1979లో మండల్ కమిషనే బీసీల ముస్లింలను చేర్చిందా లేదా నేను సవాలు విసురుతున్నా. దూదేకులోలు కానీ, నూర్ బాషా కానీ, లేకపోతే తుర్క మంగలి కానీ, తుర్క చాకలి కానీ, ఇట్లా 29 ముస్లిం కులాలను మండల్ కమిషన్ బీసీల 1979లోనే చేర్చిందా లేదా నీ అధికారులను అడుగు. సంజయ్ గారు, అజ్ఞానంతో మాట్లాడుకు, నువ్వు కేంద్ర మంత్రివి. ఒక మిత్రుడిగా నేను సూచన చేస్తున్నా, ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, నేను ఇవాళ సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్ గారికి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఈ 4 రాష్ట్రాలు మీవే. గుజరాత్ రాష్ట్రం మీ మోడీ గారు 25 ఏళ్ల నుంచి ఏళ్తూనే ఉన్నాడు. అదే గుజరాత్లో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయి. ఈ రోజు గుజరాత్లో 39 ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్లు ఈ రోజు అనుభవిస్తున్నాయా లేదా? మీ మహారాష్ట్ర, మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 26 ముస్లిం ఉప కులాలు ఈ రోజు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయా లేదా? మధ్యప్రదేశ్, బీహార్ ఏ రాష్ట్రమైన పోదాం మిత్రమా. మీ ప్రభుత్వాలల్లా, మీరేలుతున్న రాజ్యాలల్లా ఈరోజు ముస్లింలు ఎంబీసీలుగా, బీసీలుగా బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు 2022-23 ఎన్నికల సందర్భంగా 70 ముస్లిం బీసీ నేను చేర్చినా నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పినరు. నీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తా మిత్రమా. మా మీద దోసి మమ్మల్ని తప్పుబట్టి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా? ఇవాళ ఈ లెక్క తేల్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థలనే కాదు, ఉద్యోగ ఉపాధి విద్యలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలి, 50% పరిమితిని రద్దు చేయాలని మేము అడుగుతుంటే అది ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ ఏదొంకరా అంటే ముక్కొంకరా అని వెనకటికి కూడా అన్నాడట. చదువుకోక ముందేమో కాకరకాయ అన్నాడట, చదువుకున్నాక సంజయ్ లాంటి కీకరకాయ అన్నాడట. తెలివెక్కువై ఈ తెలివితేటలు వద్దు కిషన్ రెడ్డి గారు. ఈ సాగు తెలివితేటలు ఎక్కువ కాలం పనికిరావు కిషన్ రెడ్డి గారు. ఇది ఏం ప్రయోజనం ఉండదు. రేపు అన్ని లెక్కలు తేలుస్తా, పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు అసెంబ్లీలో మొత్తం చదివి వినిపిస్తా, రా మాట్లాడదాం కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఉత్తగానే ప్రజల్ని రెచ్చగొట్టి మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి. నేను ఇవాళ చెబుతున్న విషయాలన్నీ నిజమైతే చదువుకున్న పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి హిందూ ముస్లిం అందరినీ ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కు ఇచ్చింది. నువ్వు క్రిస్టియన్ వా, నువ్వు ముస్లిం వా, నువ్వు హిందువా, నువ్వు జైనా, నువ్వు సిక్క కాదు. వెనుకబడిన వాళ్ళు వెనుకబడిన వాళ్ళే. వెనుకబడిన వాళ్ళకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రక్షణ కల్పించిండు. మండల్ కమిషన్ అదే రికమెండ్ చేసింది. మండల్ కమిషన్ రికమెండేషన్ మీద 52% బీసీల లెక్క తేల్చి 27% రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. సుప్రీం కోర్టు అప్హోల్డ్ చేసింది. ఇవాళ 27% బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అని అంటే ఈ దేశంలో మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ సుప్రీం కోర్టు అప్హోల్డ్ చేసింది. అందులో ముస్లిం బీసీలు కూడా రిజర్వేషన్లు ఈరోజు ఇచ్చిండ్రు. ఇది నేను చేయలే. నేనేం చేసినా నేను ఎవ్వరికి రిజర్వేషన్ ఇవ్వలే, ఎవ్వరి రిజర్వేషన్లు పెంచలే, తగ్గించలే. నేను లెక్కలు తేల్చిన బీసీలలో ఉన్న ఏ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న బి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న సి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న డి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తెచ్చి తెలంగాణ సమాజానికి చూపించిన 100 ఏళ్ల నుంచి మా బలైన వర్గాల సోదరులు గుంజుకోలే. ఓ బీసీ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి గుంజుకున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీండు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్నది కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక బండి సంజయ్ని దింపి కిషన్ రెడ్డి ఎక్కిండు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ బీసీని దించి
కిషన్ రెడ్డి కుర్చెక్కిండు. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చిండు. నేనా నువ్వు ఆ బీసీల పక్షపాతి అని నేను అడుగుతున్నా. నా కుర్చీ నా తర్వాత ఒక బలైన వర్గాలకు మహేష్ గౌడ్ మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు అధ్యక్షుడిని చేసినాం. క్రమశిక్షణ కలిగిన బండి సంజయ్ను, బండారు దత్తాత్రేయను ఇద్దరిని మంటలు కలిపి గంగలో దోసి కిషన్ రెడ్డి ఆ 2 కుర్చీలు గుంజుకున్నాడు. కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడతాడు. ఇది ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకుంటుండు, వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుండు. కాబట్టి కింద ఈ వ్యవస్థలు ఇట్లా పనిచేస్తున్నాయి. ఇక వీళ్ళని పక్కన పెడితే మా దళిత సోదరులు, మాదిగ ఉపకులాలు ఈ వేదిక మీద శాసనసభ్యులు ఉన్నారు. లక్ష్మణ్ ఉండొచ్చు, కవంపల్లి ఉండొచ్చు, చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ జాతి కోసం, సంఘం కోసం లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు, పోరాటాలు చేసారు, కేసులు కట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయినారు. 30 ఏళ్ళలో ఎవరు చేయలే. వర్గీకరణ అంటేనే ఆమెడ దూరం పోయేది. మా సోదరుడు కృష్ణమాదిగ మొదలుపెట్టిన ఉద్యమం జాతీయ స్థాయిని ఆకర్షించింది. నరేంద్ర మోడీ కృష్ణమాదిగని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కానీ వర్గీకరణ మాత్రం చెయ్యలే. నరేంద్ర మోడీ విష కౌగిల్లో కృష్ణమాదిగ కరిగిపోయింది. కానీ పార్లమెంటులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టలే, నరేంద్ర మోడీ చట్టం చెయ్యలే. కానీ మీ రేవంత్ అన్న సుప్రీంకోర్టు ఇచ్చిన గంటలోనే అసెంబ్లీలో మాట ఇచ్చి సంవత్సరం తిరిగే లోపల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించి నా మాదిగ దళిత సోదరులను ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేసి దానికి చట్టరూపం కల్పించిన ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన ఈ బీసీ వర్గీకరణ కానీ లేకపోతే మాదిగ వర్గీకరణ కానీ మేమిద్దరం ఇట్లున్నా మా నాయకుడు ఏం కోరుకుంటుండో మేము పనిచేసినాం. మరి నేను ఇవాళ అడుగుతున్నా మా బలహీన వర్గాలను, మా దళిత సోదరులను, ఒకరిది 100 సంవత్సరాల పోరాటం, ఇంకొకరిది 30 సంవత్సరాల ఆరాటం. మీ ఆకాంక్షల్ని మొదటి సంవత్సరంలోనే తీర్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అండగా నిలబడతారా? 10 ఏళ్ళు కేసీఆర్, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ మీకు ద్రోహం చేసిన వాళ్ళకి అండగా నిలబడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మిత్రులారా. ఇవాళ ఈ శాసన మండలి ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు. ఎమ్మెల్యేల లెక్క కాదు, ఎమ్మెల్యేల లెక్క మీదనే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఏదో రకంగా దెబ్బతీయాలి, బలహీనం చేయాలి, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పొయ్యాలి, ఈ ప్రభుత్వానికి మరక అంటించాలి. శాసన మండలి ఎన్నికల్లో నరేందర్ను ఓడిస్తే ఈ ప్రభుత్వం మీద బురద పోసినట్టు అవుతుందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ చీకట్ల కౌగిలించుకొని ఈరోజు కలిసికట్టుగా ఫెవికాల్ బంధంతో మన మీద దాడి చేస్తున్నారు. మిత్రులారా, చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏముందిలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తేంది ఓడితేందని మీరు అనుకుంటే రేపు ఈ ఓటమిని ఏ విధంగా చూపిస్తారంటే ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఎమ్మెల్సీ ఓడిపోయాడు, బీసీ కులగణన చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, టీచర్లను బదిలీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు ఇచ్చినందుకు మీరు ఎమ్మెల్సీ ఓడిపోయినరని అంటే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిందంటే ఇది ప్రజలకు నష్టమా కాదా? మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులందరినీ నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దొంగ దెబ్బ తీయాలని చీకట్లో ఒప్పందాలు చేసుకొని ఈరోజు ఊరు మీదకి బయలుదేరింది. నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు మెట్రో రైలుని ఎందుకు అడ్డుకుంటున్నావు? కేంద్రంలో నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా ఉన్నా. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇవాళ అన్ని పక్కడి బందీగా తీసుకొని ఆనాడు ఢిల్లీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మెట్రోనే దేశంలో 2వ పెద్ద మెట్రో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ విస్తరించలే. ఇప్పుడు 100 కిలోమీటర్లు కొత్త మెట్రో వేసి హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా చేయాలని నేను ప్రయత్నం చేస్తుండే కేంద్ర మంత్రివర్గ ఆమోదం చేయకుండా కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోను తిరస్కరించే విధంగా పక్కన పెట్టే విధంగా కిషన్ రెడ్డి గారు కుట్ర చేస్తారు. ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వారణాసిలో ప్రక్షాళన చేసుకున్నారు,
మన ఢిల్లీ ఎన్నికల్లో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళించవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేయొచ్చు. కానీ మా విశ్వనగరమైన హైదరాబాద్లో మూసీ నదిని మేము ప్రక్షాళన చేసుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డం పడుతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు ఎందుకు అనుమతి తెస్తలేవు? ఎందుకు నిధులు తెస్తలేవు? ఇది నీ కుట్ర. నువ్వు విషం చిమ్ముతలేవా హైదరాబాదు నగరం మీద అని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ పూర్తిగా, రింగ్ రోడ్ అంటేనే రౌండ్గా ఉంటే రింగ్ అవుద్ది, సగం ఉంటే కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీని మేము కలిసి అడిగితే ఇస్తా అంటే మా వెనకాలనే పోయి మోడీ దగ్గర అడ్డం పడి నువ్వు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపమని మోడీని కలిసి కుట్ర చేసి ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడివి నువ్వు కాదా కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఆయనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తెచ్చినందుకే కదా ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ వస్తే ప్రపంచంతోనే పోటీ పడే విధంగా న్యూయార్క్, టోక్యో ఇట్లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మన నగరాన్ని అభివృద్ధి చేయాలని మేం చేస్తుంటే నువ్వు శకునిలాగా తయారయ్యి రీజనల్ రింగ్ రోడ్డుని అడ్డుకుంటున్నది నువ్వు కాదా కిషన్ రెడ్డి? ఇది నీకు మంచిదా అని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినావు నువ్వు? మీ నరేంద్ర మోడీ నిరుద్యోగులకు మాట ఇచ్చిండు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 12 ఏళ్ళైంది, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణకి 24 కోట్లు వస్తే 1 కోటి ఉద్యోగాలన్నీ వస్తుండే. ఏమిచ్చిండా నరేంద్ర మోడీ ఉద్యోగాలు? ఏమన్నా ఇచ్చిండా? ఎవరికైనా నరేంద్ర మోడీ ఉన్నోళ్ళకి ఉద్యోగం ఇచ్చిండా? కానీ ఇద్దరికి ఇచ్చిండు. ఎవరికా? కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. ఇంకా వీళ్ళిద్దరికి ఇస్తే అయిపోయిందా తెలంగాణ నిరుద్యోగ సమస్య తీరిపోయినట్టేనా? నరేంద్ర మోడీ 2 ఉద్యోగాలు ఇస్తే నేను 55,163 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రభుత్వం నాది, మాది. నాకు నీకు పోలికేంది బండి సంజయ్, కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. మీకు ఓట్లు అడిగే అర్హత ఎక్కడిది, అక్కెక్కడిది అని నేను అడుగుతున్నా. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఇస్తే సిల్లి గవర్నర్ తెచ్చినవా? ఆయన అంటుండో లక్షల కోట్లు ఇచ్చినామని. లక్షల కోట్ల నేను లెక్క చెప్పదలుచుకున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి. ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, సిజిఎస్టీ అనుకోండి, పన్నుల రూపంలో కేంద్రానికి మనం 1 రూపాయి చెల్లిస్తే కేంద్రం తిరిగి 42 పైసలు మనకిస్తుంది. అదే బీహార్ 1 రూపాయి చెల్లిస్తే 7 రూపాయల 6 పైసలు బీహార్కి ఇస్తారు. ఉత్తరప్రదేశ్ 1 రూపాయి చెల్లిస్తే 3.5 రూపాయలు ఉత్తరప్రదేశ్కి ఇస్తారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా, 1 రూపాయి బీహార్ చెల్లిస్తే 7 రూపాయలు ఇస్తున్నావు, 1 రూపాయి ఉత్తరప్రదేశ్ ఇస్తే 3.5 రూపాయలు ఇస్తున్నావు, 1 రూపాయి మేము పన్ను చెల్లిస్తే 42 పైసలే మా తెలంగాణకి ఎందుకు వస్తున్నాయి? మా సొమ్ము మీరు దొంగిలించిండ్రా, మీ సొమ్ము మాకిచ్చిండ్రా? లెక్కలు తేల్చుకుందామా కిషన్ రెడ్డి? చర్చకు సిద్ధమా? బీహార్, ఉత్తరప్రదేశ్కి అన్ని నిధులు ఎందుకు? నా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అన్యాయం ఎందుకని నేను కిషన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే చదువుకున్న విఘ్నులైన పట్టభద్రులు ఇవన్నీ ఆలోచన చెయ్యండి. భావోద్వేగాలకో లేకపోతే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తే అబద్ధాల ప్రేరణలో మీరు నిర్ణయాలు తీసుకోకండి. మీరు విఘ్నులు, మీరు చదువుకున్నోళ్ళు, మీరు డాక్టర్లు, మీరు లాయర్లు, మీరు ఇంజనీర్లు, మీరు పట్టభద్రులు. మీ ఓటుకి ఎంతో విలువ ఉంది, మీ ఆలోచనకి ఎంతో పదునుంది. తెలంగాణ ఉద్యమాన్ని చేసిన వాళ్ళు మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు మీరు. మీ ఓటు ఎవరికి వేయాలనో విచక్షణతోనే వేయండి. ఈరోజు ఆలోచన చేయండి. మీ సమస్యలు పరిష్కరించడానికి జీవన్ రెడ్డి గారికి ఓటేస్తే మీకోసం జీవితాన్నే ఇచ్చిండు. ఇవాళ నరేందర్కు ఓటేయండి, అండగా నిలబడి మీ పనులు పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళ పొన్నం ప్రభాకర్కి మీరు ఓటేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండు మిత్రులారా. ఇవాళ అందుకే మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఈ ఒక ఎమ్మెల్సీతోని ఈ ప్రభుత్వానికి వచ్చిన కష్టం లేదు, నష్టం లేదు. ఒకవేళ బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ అమెరికాకి ఏం ప్రెసిడెంట్ అయ్యేది లేదు. బీజేపీని బండకేసి కొడితే మనకు మెట్రో రైలు వస్తుంది, మూసీ నదికు నిధులు వస్తాయి, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, సమ్మక్క సారలమ్మకు నీళ్ల మంజూరు వస్తుంది, సీతారామకు నీళ్ల మంజూరు వస్తుంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అవుతుంది. బీజేపీని బొంద వెట్టుండ్రి,
తెలంగాణకు నిధులు సాధించుండ్రి, మిగతా సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి. పట్టభద్రుల ఓటర్లలో ఉన్న ఓట్లు 50% ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. మీరు మీ బిడ్డను ఆశీర్వదించండి, మీ బిడ్డను గెలిపించండి. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా, మీ సోదరుడు. కానీ మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గెలిపించండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. మీ ఓటే మీ ఆయుధం. మీ ఓటు అనే ఆయుధంతో బీజేపీ బీఆర్ఎస్ కుట్రల్ని ఛేదించండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని